మహాదేవ. రాఖీ. రాఖీ అంటేనే చాలామంది అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు మన సనాతన హైందవ సాంప్రదాయాన్ని నిలబెట్టుకునే ఒక పండగ. కానీ ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థ ఏంటి అంటే రాఖీ అంటే అన్నా చెల్లెలు కావచ్చు, అక్కా తమ్ముళ్ళు కావచ్చు, ఒక వ్యాపార విధిగా మారుతుంది. అంటే ఒక కమర్షియల్ పండుగ ఏదయ్యా అంటే కేవలం రాఖీ పౌర్ణమని వేలెత్తి చూపించే వరకు తీసుకువచ్చారు. పూర్వం ఏంటి అనంటే ఈ రాఖీకి కొన్ని విషయాలున్నాయి. ఏంటి? ఇంద్రలోకానికి అధిపతి అయినటువంటి ఇంద్రుడు, స్వర్గలోకానికి అధిపతి అయినటువంటి ఇంద్రుడు అష్టదిక్పాలకులను, పంచభూతాలను, నవగ్రహాలకు అధిష్టాన దేవతగా ఉండేవాడే ఇంద్రుడు. ఆ ఇంద్రుల వారు ఒకసారి దేవదానవ యుద్ధం జరుగుతున్నప్పుడు తన యొక్క చేతికి దెబ్బ తాకుతుంది. దెబ్బ తాకేసరికి దేవదానవుల యుద్ధంలో నా భర్తకు ఏమి కాకూడదు అని శచీదేవి ఏదైతే ఉందో ఆమె ఒక రక్షణ తయారు చేసి తన కుడి చేతికి శ్రావణ పౌర్ణమి రోజు ఆయన కుడి చేతికి కడుతుంది కంకణము. తరువాత అందరికీ తెలిసినటువంటి మహాభారతంలో శ్రీకృష్ణ వారు కూడా యుద్ధము చేస్తుంటే ఆ శ్రీకృష్ణుల వారికి తన బొటనవేలికి కూడా దెబ్బ తాకేసరికి తన చీర కొంగుని చింపి మరీ రక్ష తయారు చేసి కృష్ణుల వారి యొక్క కుడి చేతికి కట్టింది. దాని తర్వాత ఇంకొక దేవత ఉన్నారు, యమీదేవి. యమీదేవి అంటే మీ అందరికీ తెలుసా, తెలియదా? యమీదేవి అని అంటే సాక్షాత్కారుడైనటువంటి నరకలోక పాలకుడైనటువంటి యమధర్మరాజు యొక్క స్వయాన చెల్లి. దేవదానవుల యుద్ధంలో జరుగుతున్నప్పుడు యముడు కూడా రాక్షస జాతికి సంబంధించిన వాడు కాబట్టి, ధర్మయుద్ధంగా ఉండేవాడు కాబట్టి ఆయన కూడా యుద్ధాన్ని ఆచరించే క్రతువులో యమీదేవి ఆయనకు కట్టింది. మొదలైతే కట్టింది ఇంద్రుడికి రక్షగా తన భార్య ద్రౌపదీదేవి, కృష్ణుడికి చెల్లె కాబట్టి ద్రౌపదీదేవి కట్టింది. మూడవది యమీదేవి యముడి యొక్క చెల్లెలు కాబట్టి తనకు రాఖీ కట్టింది. అందుకోసమే ఇవన్నీ జరిగింది ఏ రోజయ్యా అంటే కేవలం శ్రావణ పౌర్ణమి రోజున మాత్రమే. అందుకోసమే ఏంటయ్యా అంటే రాఖీ అనేటువంటిది అక్క కానీ చెల్లె కానీ, అన్నకు కానీ తమ్ముడికి కానీ, అన్నకు తమ్ముడు జీవితాంతం సుఖ సౌఖ్యాలతో సకల ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్రులతో పాటు నిండు ఆయుష్తో ఉండాలి అని చెప్పేసేసని కట్టేదే ఈ రాఖీ. పూర్వం ఏంటి అని అంటే అసలు రాఖీ కట్టినందుకు వివాహమైనటువంటి స్త్రీలకు పసుపు కుంకుమ ఒక చీరను ఇచ్చేటువంటి వారు. పసుపు కుంకుమ ఒక చీరను ఆ యొక్క రాఖీ కట్టిన అక్కా చెల్లెలకు డబ్బుల బదులు నిండు నూరేలు సౌభాగ్యముతో వర్ధిల్లు అని దీవించి ఇచ్చేటువంటి ఆ చీర. రెండవది వివాహం కాని పిల్లలకి ఏం చేసేదంటే విద్యా బుద్ధి సరస్వతీదేవి అనుగ్రహంగా ఉండాలని పుస్తక పెన్నులు కావచ్చు, లేకపోతే నూతన వస్త్రాలను వారికి ఇచ్చేది. కానీ రాను రాను ఏమవుతున్నది అని అంటే రాఖీ కట్టినందుకు మెర్సిడీస్, బెంజ్, బిఎండబ్ల్యూల వంటి కార్లను అడుగుతున్నారు, ఇళ్ళులను అడుగుతున్నారు. ఇది కాదండి. మన సాంప్రదాయం ఏంటి అని అంటే వివాహమైన స్త్రీకి ఖచ్చితంగా చీర పెట్టాలి, అది వాళ్ళ సౌభాగ్యాన్ని నిలబెడుతుంది. చదువుకునే విద్యార్థులకు బీటెక్ కావచ్చు, ఏదైనా ఇప్పుడు నడుస్తున్నటువంటి జనరేషన్లో పీజీ వరకైనా నడిచేటువంటి వారికి ధర్మబద్ధమైనటువంటివి దానం చెయ్యాలి. దానం అంటే దానం కాదండి, ఆడబడుచు కట్నము అంటే నూతన స్వచ్ఛమైన సనాతన సాంప్రదాయ దుస్తువులను ఇవి ఇవ్వాలి. కానీ మనం కమర్షియల్ పండుగ ఏదయ్యా అంటే ప్రతి ఒక్కరు ఇలా వేలెత్తి చూపించేలాగా రాఖీ ప్రతి ఒక్కరి నోట్లో. కాబట్టి అందుకోసమే ధర్మబద్ధంగా రాఖీ పౌర్ణమి రోజు రాఖీ చేసుకోండి. విన్నారా? కొంతమంది
ఆ రోజు గ్రహణాలు, గ్రహణాలు అంటున్నారు గానీ మనకేం లెవ్వు. హ్యాపీగా ఏ రోజు ఆ మొత్తం రాఖీ కట్టుకోవచ్చు. స్వస్తి.